డ్రాప్ ఛార్జీలను అరికట్టాలి. అధిక ధరలు అరికట్టాలి. పెరుగుతున్న ధరలను సిపిఎం అరికట్టాలి. అధిక ధరలు అరికట్టాలి. ఆ వంట నూనె ధరలు అరికట్టాలి. పెరుగుతున్న వంట నిత్యావసర ధరలు అరికట్టాలి. నిత్యావసర ధరలు సిపిఎం సిపిఎం ధరలు అరికట్టాలి. అధిక ధరలు అరికట్టాలి. వంట నూనె ధరలు ధరలకు హద్దే లేదా, పెరిగే ధరలకు హద్దే లేదా, పెరిగే ధరలకు హద్దే. దాడులు అరికట్టాలి. మహిళలు చిన్నారులపై దాడుల పాలసీని పరిష్కరించాలి. ఇసుక సమస్యను పరిష్కరించాలి. ఇసుక సమస్యలే కరెంటు డ్రాప్ ఛార్జీలు ఇళ్లను లబ్ధిదారులకు తీసుకో ఇళ్లను లబ్ధిదారులకు తీసుకో ఇళ్లను సమస్యలను కొమ్మర్రేవు బావశెట్టిపేట అందేనగరు మురికి వార్డుల ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించాలి. ఏలూరు నగరంలో మురికి వార్డులో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలి. మురికి వార్డు సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకి ధరలు ఇతర భారాల పేరుతో సమస్యలు సృష్టిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నాలు నిర్వహిస్తుంది. అలాగే ఏలూరు నగరంలో ఉన్నటువంటి పట్టాలు, టిట్కో ఇళ్ళు తదితర సమస్యలు పరిష్కారం చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ప్రధానంగా కోరుతున్నది, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా 6 నెలలు కాకముందే రోడ్డు ఎక్కాలనే ఆలోచనతో ఎక్కలేదు. ఈ ప్రభుత్వం తీవ్ర సమస్యల్లో ఉందని చంద్రబాబు నాయుడు గారే ఇసుక మద్యం మాఫియా పెరిగిపోయిందని చెప్పారు. ఇంకో పక్కన ఉప ముఖ్యమంత్రి గారే మహిళల మీద దాడులు పెరిగిపోతున్నాయి, నేనే హోంమంత్రిని అయితే దీన్ని అరికట్టేవాడిని అని చెప్తున్నాడు. వాళ్ళు చెప్పకనే వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలు చెప్పారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మేము కోరుతున్నది, మీరు ఉచిత ఇసుక ఇస్తానన్నారు, ఇప్పుడు అంతకంటే రేటు పెంచారు. మీరు మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తానన్నారు. నూతన మద్యం పాలసీతో మీరు బెల్ట్ షాపులు పెట్టి విపరీతంగా తల్లికి వందనం ఇవ్వలేదు, కానీ నాన్నకు మాత్రం ఇంధనం ఇచ్చే పద్ధతిలో జనం డబ్బులు కొలగొట్టే పని చేస్తున్నారు. ఇంతకుముందు కరెంటు ఛార్జీలు పెంచడం తప్పన్నారు. ఇప్పుడు కరెంటు ఛార్జీలు 8,500 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీలు పెంచుతున్నారు. అలాగే స్మార్ట్ మీటర్లు ఏలూరులో షాపులకు బిగిస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్లు అంటే రేపు భవిష్యత్తులో కరెంటు ఛార్జీల విపరీత భారం, ఆ మీటర్ల యొక్క భారం కూడా పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే ప్రజ అనేటువంటి జమిలీ ఎన్నికల విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. కాదు, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం, అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు, జాతులు, భాషలు కలిగినటువంటి ప్రాంతం. ఈ దేశంలో ఒకే ఎన్నిక ఒకే ఈ జమిలీ ఎన్నిక పద్ధతి చెల్లదు. ఈ విషయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ ధర్నాన్ని. పి కిషోర్, సిపిఎం పార్టీ ఏలూరు నగర కార్యదర్శి. ఈరోజు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ఉన్న హయాంలోనే 16,000 మంది టిడ్కో ఇళ్ళకి డబ్బులు కట్టారు. 22 కోట్ల రూపాయల డబ్బులు ప్రజల దగ్గర వసూలు చేశారు. లబ్ధిదారులకు ఇంతవరకు గడిచిన ప్రభుత్వం లేదు, ప్రస్తుత ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తలేదు. వెంటనే లబ్ధిదారులకి టిడ్కో ఇళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో 7 పంచాయతీలు కలిపారు. పంచాయతీల్లో త్రాగునీరు అంతా శుద్ధ నీరు వస్తూ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్లో పంపిణీ అవుతున్నటువంటి గోదావరి జలాలు పంపిణీ కావట్లేదు. గోదావరి జలాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 20 ఏళ్ల నుంచి ఇటు బావశెట్టిపేట, అల్లు సీతారామరాజు కాలనీ కానీ, కొమ్మర్రేవు, దక్షిణ బీది, హన్నే నగరు, సుందరయ్య కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రజలు నివాసాలు ఉంటా ఉన్నారు. వాళ్ళకి కనీసం పట్టాలు ఇవ్వలేదు. రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు ఏ సమస్యలు కూడా పరిష్కారం చేయలేదు. కాలనీల్లో ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ప్రభుత్వాలు నిర్మించినటువంటి ఇందిరమ్మ కాలనీలు, జగనన్న కాలనీల్లో రోడ్లు, కనీస సౌకర్యాలు లేక జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలకి మురికి వాడలో జగనన్న, ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న ప్రజానీకానికి రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు తదితర సమస్యలను పరిష్కారం చేయాలని ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర సిపిఎం పార్టీ ధర్నా చేపట్టడం జరిగింది.